చెప్పే కదా, నేను మోటివేట్ అయ్యే విధానం చాలా గలీజ్గా ఉంటుంది. ఇవాళ సండే, నేను ప్రతి సండే నెక్స్ట్ వీక్ ఎలా సర్వైవ్ అవ్వాలని ముందే నేను మోటివేట్ అవుతూ ఉంటాను. నేను మోటివేట్ అయ్యే విధానం మీకు కొంచెం చిల్లరగా అనిపించవచ్చు. నేను ముందు నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, ఈ వీడియో నువ్వు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా స్క్రోల్ చేసేది. ఫస్ట్ అనేది నేను మోటివేట్ అయ్యే విధానం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, బర్రె ఈడుతున్నప్పుడు కోడి నవ్విందని కోడిలాగా బర్రె గుడ్డు పెట్టలేదు కదా. అంటే బర్రె ఈడుతున్నప్పుడు ఒక ఎరుపు కోడి వచ్చి నవ్విందనుకో, నువ్వు ఆ కోడిలాగా ఈనకుండా గుడ్డు పెట్టలేవు కదా. అలానే నీకు నచ్చినట్టు నువ్వు ఉంటుంటే ఎవడో ఒక హౌలగాడు వచ్చి నవ్వాడని వాడిలాగా నువ్వు ఉండలేవు కదా. ఒకవేళ ఉన్నావో, కోడిలాగా గుడ్డు పెట్టావో, నీ యొక్క ఐడెంటిటీ ఏంటి? నీ యొక్క ఐడెంటిటీని నువ్వు లూజ్ అవుతావు. సపోజ్గా ఒక మగోడు ఆడదానిలాగా మారితే వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఉజ్జా అంటారు. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ రోడ్డు మీద 2 కుక్కలు ఉంటే చూసారా, 2 కుక్కలు బొబు. ఇవి ఫస్ట్ సంయోగం చేసుకునేటప్పుడు చాలా సుఖంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ట్రిగ్గర్ అయినప్పుడు, ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు, అవి ఊడబిక్కునేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో వాటికి తెలుసు. ఒకవేళ నువ్వు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి కర్ర తీసుకొని కొట్టినా వీలమని అంత స్ట్రాంగ్ బాండ్ అక్కడ ఉండదు. అంటే నేను దీన్ని ఎలా మోటివేట్ అవుతానంటే, నువ్వు ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నప్పుడు చూసి క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళు. నువ్వు ఎంత స్మూత్గా వెళ్తావో అంత స్మూత్గా వచ్చే క్యాపబిలిటీ నీలో ఉంటేనే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళు. లేకపోతే ఓడవెక్కినప్పుడు చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చెప్పే కదా, నేను మోటివేట్ అయ్యే విధానం చాలా గలీజ్గా ఉంటుంది. ఓకే, టుడే దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సండే నేను మళ్ళీ కలుస్తాను, నాకు మంచి అనిపిస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఈ రీల్కి లైక్ కొడితే ఇదొక రిమైండర్. నేను మళ్ళీ వచ్చి ఈ రీల్ చూస్తాను, ఈ రీల్ చూసి మళ్ళీ నేను మోటివేట్ అవుతూ ఉంటాను. ఈ వీక్ మొత్తం ఈ రీల్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నాకు నా ఇన్స్టా పేజ్కి చాలా అంటే చాలా రీచ్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్.